గాదే సాయి కృష్ణ కాపు, సిఐ నాగరాజు కాపు అని మాట్లాడింది చంద్రబాబేనన్నారు వైఎస్ఆర్సీపీ కాపు నేతలు. లోపాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం అంటే చంద్రబాబుకు కడుపు మంట అని, అందుకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ఆత్మాభిమానంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోమని చంద్రబాబును హెచ్చరించారు కాపు నేతలు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్నారు వైఎస్ఆర్సీపీ కాపు నేతలు. కులం మతం లేకుండా చంద్రబాబు రాజకీయం చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాది సాయికృష్ణ వ్యవహారంలో కులం ప్రస్తావన తీసుకొచ్చిందే చంద్రబాబు అని మండిపడ్డారు. సాయికృష్ణ కాపు, సిఐ నాగరాజు కాపు అని మాట్లాడింది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కన్నబాబు. మరి చంపేసినోడు కాపు, బాధితుడు కాపు, సిఐ కాపు, మీరేమో పవన్ కళ్యాణ్ మీద దీన్ని నోరు పారేసుకుంటే మాత్రం కబడ్దారని ఆయన మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పాడు. మేమేమంటున్నామంటే మేము ఇది కాపా, చంపినోడు కాపా, చనిపోయినోడు కాపా అలా చూడలే, ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా చూస్తాం. చంపినటువంటి విధానాన్ని 200% లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్కి ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మరి ఎవరు ఫెయిల్ అయిపోయినట్టు? చంద్రబాబు క్యారెక్టర్ లేని నాయకుడని మండిపడ్డారు జక్కంపూడి రాజా. రాజకీయం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారన్నారు. ముద్రగడ అంటే చంద్రబాబుకు కడుపు మంట అని, అందుకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి పద్మనాభం గారి మీద ఉన్నటువంటి కడుపు మంట, వేళ పద్మనాభం గారికి క్యాన్సరా లేకపోతే మరో రోగమా అనే దానికంటే కూడా వారి ఇంట్లోనే కూతురుతోనే రోజు ఏదో రకమైనటువంటి ఎలిగేషన్ చేయించడం, తండ్రిని మానసికంగా వేధించేటటువంటి కార్యక్రమం చేయడం, ఇంత నీచంగా రాజకీయాలు బహుశా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అవుతుందేమో. ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. కాపుల ఆత్మాభిమానంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఎంత నీచానికన్నా ఆయన దిగజారుతున్నారు. ఒక్కటి గమనించండి మీరు. ఎవ్వరో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవ్వరో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఆయన ఏదో అన్నట్టు తీసుకొచ్చారు. ఆయన ఏదో మేము అన్నామని తిరిగి మళ్ళీ మమ్మల్ని ఏదో అందులో ఆ చట్టంలో ఇరికించి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అవసరం, మీకు అవసరం కాబట్టి అది. మేము ఎవ్వరో ఆయన గురించి ఒక పల్లె మాట కూడా ఎవరు మాట్లాడుకోలేదు మొన్న. ఇంకొకటి, మీ ఫెయిల్యూర్స్ ని డైవర్ట్ చేయడానికి పద్మనాభం గారు వెంటిలేటర్ ఉంటే మీ రాజకీయం గురించి ఆయన కుటుంబాన్ని ఏదన్నా వీధిలో పెట్టడం ఈ మీడియా కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకైనా ధర్మంగా ఉందా? సాయికృష్ణ కాపు, సిఐ నాగరాజు కాపు అని మాట్లాడిందే సీఎం చంద్రబాబు అని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఆయన స్థాయికి ఇలా మాట్లాడడం ధర్మమా అని ప్రశ్నించారు. ఒకసారి చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు తోట త్రిమూర్తులు. ఒక సీఏ కాపు, చనిపోయినటువంటి వ్యక్తి కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు అనేటువంటిది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫంక్షన్లో ఎక్కడికో కార్యక్రమంలో వెళ్ళి మాట్లాడినటువంటి విషయాలు. ఇది ధర్మమా ఆయనకి, ఆయన స్థాయికి? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం, కులాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. మేమెవరో కులాల గురించి మాట్లాడలేదు. ఇది ఎవరు మాట్లాడారో ఒకసారి మీరు పరిశీలించండి. సిఐ నాగరాజు కాపు అని చంద్రబాబు చెబితేనే తెలిసిందన్నారు మాజీ ఎంపీ తోట నరసింహం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాపుల ప్రస్తావన తీసుకురావటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఒక సీఏ కాపు అని లేదా చనిపోయిన సాయికృష్ణ కాపు అని మాకు ఎవరికి ఆయన ఇద్దరు కాపు అని తెలియదు, వాళ్ళు చెప్తేనే కానీ. ఆ రకంగా మన సీఏ కాపు అని ఎవరు తెలిసి ఒక ఎంప్లాయీ అయినా, సీఏ అంటే ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన కాపు అని ఆయనే ప్రస్తావించారు. అంటే ఏంటి మరి అర్థమేంటి? కాపులు చనిపోయారని కొట్టుకుంటారనా? ఆ కాపు ప్రస్తావన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అన్నది ఎంతవరకు సంబంధించి? లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తే కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ వంగా గీత. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు కులాల గురించి మాట్లాడడంపై మండిపడ్డారు. కాపు జాతిని అవమానించాలని అనుకుంటున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు వంగా గీత. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, హైయెస్ట్ పదవిలో రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారి గురించి, ఒక చనిపోయిన వ్యక్తి గురించి, కులాల గురించి మాట్లాడడం అంటే ఎంత తప్పు అనేది మనకు అర్థమవుతుందా లేదా? మీరు కాపు జాతిని అవమానించాలని అనుకుంటున్నారా అని అడుగుతున్నాం.
రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండి లా అండ్ ఆర్డర్స్ ను కాపాడాల్సిన వ్యక్తి ఇలా కులాల ప్రస్తావన తీసుకురావటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కాపు నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.